Hello friends, I'm Sunil from PRAGNA Spoken English Institute. Friends, before our session, I would like to share one thing with you. Just please lend me your ears. It happened a couple of weeks ago. While I was going to my native place, Mallukunta from Hyderabad, I had to get down the bus in Jangareddy. So I couldn't find anyone there really. So the roads were empty and I couldn't find any vehicle there. Meanwhile, a person recognized me and approached me. And he told me that he was my student when I established that first time Prajna Spoken English Institute in Jangareddy. He came to me and he spoke to me. Really, at the time, I was speechless. And he asked me why I was waiting there. Then I told everything. You know, really friends, I was fed up with my journey. I said everything about my journey and all. Okay, so then he told me that again, sir, I'm sorry to tell you, you can't get anything right now, any vehicle, because you know it's about 12 o'clock. You can't get anything. If you don't mind, just you can get my bike. You can take my bike and you can give it to me tomorrow. No problem. I don't have any problem. Just take my bike. Really, at the time, I didn't have any words. Really, so I was mute completely. ఒక్కసారి ఆలోచించండి. 15 సంవత్సరాల క్రితం క్లాసెస్కి వచ్చిన అతనికి సో మళ్ళా ఇప్పుడు నాతో అలా మాట్లాడడం రియల్లీ నాకు నిజంగా ఏమనాలో అర్థం కాలేదు. సో అండ్ హీ హ్యాస్ గివెన్ హిస్ బైక్, నాకు బైక్ ఇచ్చారు అండ్ ఐ వెంట్ మై హోమ్. ఫ్రెండ్స్, వుడ్ లైక్ టు సీ దట్ పర్సన్. హీ ఈస్ ద పర్సన్. Okay, he is Mr. Ankam Raju garu and he is working as a conductor, RTC conductor in Jangareddy. Sir, thank you so much. ఇలాంటి వాళ్ళ వల్లనే ఇంకా మంచితనం మానవత్వం ఉన్నాయని నిజంగా అర్థమవుతుంది. ఎనీవేస్ ఫ్రెండ్స్, వీళ్ళకి మరి కృతజ్ఞతాభావంగా కొన్ని మాటలు చెప్పాలి. వీళ్ళకనే కాదు, సో ఇలా మీరు మెసేజ్ రూపంలో కానీ లేకపోతే ఒక మీటింగ్లో కానీ మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి, ఎటువంటి వర్డింగ్స్ అయితే చాలా బాగుంటాయో ఈరోజు చూద్దాము. 5 డిఫరెంట్ సందర్భాల్లో మీకు ఈ వర్డింగ్స్ ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. యువర్ అసిస్టెన్స్ మేడ్ a significant difference and I am truly grateful. ఓకే, ఇంకా వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉంది, వాళ్ళకి చెప్పాలనుకోండి, కృతజ్ఞతగా చెప్పాలనుకోండి, థ్యాంక్స్ చెప్పాలనుకోండి, ఇలా చెప్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎలాగో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. రియల్లీ యూ మేడ్ మై డే అండ్ ఐ వోవ్ యూ అంటిల్ మై లాస్ట్ బ్రీత్. తుది శ్వాస వరకు నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. మీరు నిజంగా ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానంటే దానికి నిజంగా మీ ప్రేమ, మీ అభిమానమే కారణం. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాంటివి చెప్తే ఎంత బాగుంటుంది. ఇదే ఈరోజు మన సెషన్. ఫ్రెండ్స్, మరి రాసుకుంటారా? అయితే చూపిస్తాను రండి. ఎస్ ఫ్రెండ్స్, మరి చూద్దామా? ఇది చూడండి ఒక్కసారి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. యువర్ అసిస్టెన్స్ మేడ్ ఎ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. యువర్ అసిస్టెన్స్ అంటే మీ యొక్క సహాయం అనేది, మీ చిన్న సహాయం అనేది చాలా ప్రాముఖ్యమైన తేడాను చూపించింది, చాలా ముఖ్యమైన తేడాను చూపించింది. అండ్ ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్. నిజంగా నేను మీకు కృతజ్ఞుడని, నిజంగా అని దీని అర్థం. చూసారు కదా ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. యువర్ అసిస్టెన్స్ మేడ్ ఎ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. ఓకే, అండ్ ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్. ఫ్రెండ్స్, ఇంకొకటి చూద్దామా? ఎస్, ఒకసారి చూడండి. ఇలా చెప్తే ఇంకా నేను చెప్పాను కదా, వాళ్ళకి మీ మీద ఇంకా అభిమానం ఉంటే ఇదిగో ఈ విధంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ జనరసిటీ. మీ ఔదార్యం బట్టి రియల్లీ యూ మేడ్ మై డే. ఐ ఓవ్ యూ అ లాట్ అంటిల్ మై లాస్ట్ బ్రీత్. నేను మీకు తుది శ్వాస వరకు రుణపడి ఉంటాను. ఎంత బాగున్నాయండి వర్డింగ్స్. ఎస్, ఇలా చెప్తే ఎలా ఉంటుంది చూడండి. ఇంకొకటి, యూనో ఐ ట్రూలీ అప్రిషియేట్. నిజంగా మీరు చేసిన ఈ సహాయాన్ని బట్టి నేను ఐ ట్రూలీ అప్రిషియేట్ యువర్ సపోర్ట్. మీ యొక్క సపోర్ట్, మీరు ఏదైతే ఇస్తున్నారో నాకు ఆ సపోర్ట్ని బట్టి. యువర్ కైండ్నెస్ హ్యాస్ మెంట్ ఎ లాట్ టు మీ. నాకు అది చాలా ముఖ్యం. మీరు నాపై చూపించిన ఆ కైండ్నెస్ చాలా ముఖ్యం. అండ్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ మై హార్ట్ఫెల్ థ్యాంక్స్. నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీకు తెలియచేసుకుంటున్నాను. చూడండి, I truly appreciate your support. Your kindness has meant a lot to me. Yes, and I wanted to express my heartfelt thanks. Okay, నా హృదయపూర్వక నమస్కారాలు. ఓకే, ఇది ఒకసారి చూడండి. ఇది ఏ సందర్భంలో చెప్పొచ్చు అంటే, మీరు ఎవరి వలనైతే మీరు ఆ ఫలితం పొందారో వారి యొక్క పనులు ఎప్పటికీ కూడా అవి గుర్తించబడతాయి అని చెప్పేటప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ. మీరు నాకు చేసిన ప్రతి విషయం పట్ల నేను మీకు నిజంగా చాలా కృతజ్ఞుడను. యువర్ జనరసిటీ అండ్ ఎఫర్ట్స్ హ్యావ్ నాట్ గాన్ అన్నోటిస్డ్. ఎస్, అవేమి మరుగు కావు. అండ్ ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్.
అండ్ ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్. నేను నిజంగా ఎంతైనా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. సో చూసారు కదా ఎంత బాగున్నాయో. నెక్స్ట్ చూడండి, ఇది ఇంకా ఇలా చెప్తే ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఎ మిలియన్ ఫర్ యువర్ కైండ్నెస్. ఓకే, యువర్ థాట్ఫుల్ యాక్షన్స్ హ్యావ్ మేడ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్. ఓకే, నెక్స్ట్ అండ్ ఐ వాంట్ యూ టు నో హౌ మచ్ ఇట్ మీన్స్ టు మీ. ఇవి నాకు ఎంత ముఖ్యమో నిజంగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మీ పాజిటివ్ థాట్స్ మీరు ఎలా నడిపించారు ఇవన్నీ కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ సెషన్ ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎస్, ఇటువంటివి ఇంకా ఎన్నో నేను తయారు చేయడానికి సహకరించండి. ఫ్రెండ్స్, మనకు హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఉంది, మీకు తెలుసు రాజమండ్రిలో ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం హైదరాబాద్లో వచ్చి 4 hours సెషన్ జరుగుతున్నాయి, ఫ్రమ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్, అలా 4 hours సెషన్ జరుగుతున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ జస్ట్ కాంటాక్ట్ దిస్ నెంబర్ 7842867474. ఓకే ఫ్రెండ్స్, మరి మరో సెషన్లో కలుద్దామా? అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ సునీల్.